వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటండి బాబు, ఎండలు ఏంటి అసలు మామూలుగా లేవండి. అసలు ఎలా ఉందంటే ఈ శివగాలిపి ఆ శివకి వచ్చేస్తుంది. మామూలుగా లేదు అసలు. గాలుపులు అంటే ఒక మాదిరిగా లేదు. పగలు ఎలా ఉంటుందో నైట్ టైం కూడా అలాగే ఉంటుందండి. గాలుపు నైట్ టైం కూడా ఎచ్చగా అలాగే ఉంటుంది. మంచం మీద దుప్పట్లు పరుపులు అన్నీ కాలిపోతున్నాయి. ఇక్కడైతే మా పిల్లల కోసం మీషో యాప్లో డ్రెస్ టాప్లు అయితే తీసుకున్నానండి. నేను వీడియో చేసి కూడా ఛానల్ అవుతుంది, ఎందుకంటే వంటగదిలోకి అసలు వెళ్ళలేకపోతున్నాం అండి. వేడి వచ్చేస్తుంది. అందులోకి మాది చిన్న వంటగది, ఒక మనిషి తప్ప రెండో మనిషి కూడా అందులో పట్టరు. వంటగది ఏమో చిన్నది, సామానం ఏమో ఎక్కువ. అందుకని వంటగదిలో వేడికి వీడియో చేయలేక పెట్టలేకపోయానండి. అందుకని నేను అప్పుడప్పుడు తీసుకున్న మీషో యాప్ అనేది, మీషో యాప్లో డ్రెస్సులు తీసుకున్నాను పిల్లలకి. సమ్మర్ కదా, కాటన్ టాప్ డ్రెస్సులు అయితే తీసుకున్నాను. కాటన్ అండి, చాలా బాగున్నాయి. మనకి తక్కువ కాస్ట్లోనే మీషో యాప్లో అనేది నిజంగా మీషో యాప్ ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మీషో యాప్ అనేది బెస్ట్ యాప్ అండి. ఎందుకంటే నిజంగా డ్రెస్సులు అనేది చాలా బాగున్నాయి. మెత్తగా స్మూత్గా కాటన్ క్లాత్లు వచ్చినాయి. ఒక 5 టాపులు తీసుకున్నానండి. నేనైతే ఈ మధ్యలో వంట వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను కదా, ఈ వేడికి పొయ్యి కాడ ఉండలేకపోతున్నానండి వేడికి, అందుకని పెట్టలేకపోయాను. అలాగే నేను మీషో యాప్లో అప్పుడప్పుడు తీసుకున్నవి అయితే నేను మీకు ఒక వీడియో చేసి పెడుతున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. నేను కొన్న టాపులు అయితే మా పిల్లలకి ఇవ్వండి. నేనైతే తీసుకోలేదులేండి, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. నేను డబ్బులు కట్టి తీసుకున్నాను అనమాట. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు బుక్ చేసుకున్నారనమాట. మనకి పిల్లల్లో 4-3 ఉన్న ఆడపిల్లలకి చెప్పులు కూడా ఒకే ప్యాకింగ్లో తక్కువ కాస్ట్లో మీషో యాప్లో వచ్చేస్తున్నాయండి. నాకు అంతకుముందు మీషో యాప్ గురించి పెద్దగా తెలియదు. మా పిల్లలు మీషో యాప్ డౌన్లోడ్ చేసి అందులో అమ్మ ఇవన్నీ కలిపి ఎంత కొత్తనాయి, ఇవన్నీ అన్నీ ఎంత కొత్తనాయి అన్న తర్వాత నేను బయటికి వెళ్ళి ఒక్క డ్రెస్ కూడా కొనలేదండి. అన్నీ మీషో యాప్లోనే తీసుకున్నాను. ఐదు డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. మనకి అనుకూలమైన ధరలోనే, తక్కువ రేటు ధరలోనే మంచి క్వాలిటీ అయితే వచ్చినాయి డ్రెస్సులు. 5 టాపులు తీసుకున్నాను. ఇంకొక 5 తీసుకుంటాం అన్నారు, కానీ ఇవి ఎలా వస్తాయో చూసి తీసుకుందాం అనుకున్నా. ఇవి అయితే చాలా బాగా వచ్చినాయి. మీషో యాప్లో ఇంకొక వస్తువు కూడా తీసుకున్నానండి. అప్పుడప్పుడు తీసుకున్న ఇవన్నీ ఒక వీడియో చేసి ఉంచాను, అవే మీకు నేను చూపిస్తున్నాను. అలాగే నాన్ స్టిక్ కట్టెల పేనం తీసుకున్నాను. అలాగే నాన్ స్టిక్ ఇంట్లో 2 ఉన్నాయి, అవి అయితే నాన్ స్టిక్ అంతా పోయిందని, అట్టు రావట్లేదు, అంటుకుపోతుందని ఇంకొక కొత్తది తీసుకున్నాను. అలాగే ఇనప కట్టెల పేనం కూడా ఉందండి ఇంట్లో. వాటిలన్నిటితో కలిపి ఇది 4వది. ఇవి ఎందుకు తీసుకున్నాను అనుకుంటారు? ఇప్పుడు అర్జెంటుగానే ఇంకో వస్తువు కూడా తీసుకున్నాను. అలాగే తీసుకున్నాయన్నీ చూపిస్తాను, చూసేయండి. వంట వీడియో అయితే లేదు, మామూలుగా నేను ఏమేమి తీసుకున్నాను అనే మట్టికి చూపించబోతున్నాను. బాబు ఎండలు ఏంటండి బాబు, ఎండలు అస్సలు మామూలుగా లేదు. అందులోకి మాది రాతి నేల కదా, రాయి నేల. రాయికి బాగా వీటి వచ్చేసి అసలు పగలు మాపులు తేడా లేకుండా పడుతుంది ఎండ. మంచం మీద దుప్పట్లు, పరుపులు, కుర్చీలు అన్నీ కాలిపోతున్నాయి. కనీసం స్నానం చేద్దామంటే వాటర్ ట్యాంక్లో నీళ్ళు కూడా చల్లగా రావట్లేదు, మరిగిపోయి వస్తున్నాయి నీళ్ళు. మామూలుగా లేవు ఎండలండి బాబు ఈ సంవత్సరం అయితే. ఇది కూడా మీషో యాప్లోనే తీసుకున్నానండి. నేను అప్పుడప్పుడు బుక్ చేసినవి అన్నీ మీకు నేను ఈ నెలలోనే బుక్ చేసాను. ఇవన్నీ ఏమో సంవత్సరాలు అయిపోలేదు. నూనె స్ప్రే తీసుకున్నానండి. ఇవి ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు తీసుకోవాల్సిందంటే ఇంట్లో అట్ల పేనాలు ఉండగా మా ఆయన టిఫిన్ సెంటర్ పెడతానన్నారు. సరేలే అని చెప్పి ఆయనకి వాటర్లోకి సంబంధించినవన్నీ ఒక అట్ల పేనం, నూనె దోశ మీద ఫ్రై చేసుకునే నూనె బాటిల్ అవి తీసుకున్నానండి.
ఏదో అంటారు కదా, దరిద్ర గుట్టోడికి ఏరేవికి వెళ్ళాం ముళ్ళపరిగి అని. ఏం కలిసి రాలేదండి. మళ్ళీ షాప్ ఏమో 10,000 అడ్వాన్సు, అందులో చిన్న ముక్క ఇచ్చారు, అదే వాడుకోమని. ఇంటికాడి నుంచి పిండిలు రుబ్బుకుని వెళ్ళడం, మొత్తం అన్నీ ఇంటికాడ రుబ్బుకుని వెళ్ళడం అండి. మళ్ళీనేమో ఆటోలో పెట్టుకుని వెళ్ళడం, అక్కడ దించుకోవడం, మళ్ళీ అయిపోయాక ఎక్కించుకోవడం. అక్కడికి వెళ్ళేటడికి 8 అయ్యేటడికి చట్నీలు బురగ కింద బుడగలు వచ్చేస్తున్నాయి. చట్నీ 8కే పోతుందండి. ఎందుకంటే మా ఆయన 10,000 అడ్వాన్స్ కట్టారు కానీ మొత్తం షాప్ అంతా ఇవ్వలేదండి. చాలా తెలివిగా మా ఆయన దగ్గర అడ్వాన్స్ అయితే తీసుకుని కొత్త మొక్క ఇచ్చారు. నేనేమో ఇదేంటి మనకే 10,000 పోయి 3,000 అద్దె అయితే 3,000 అండి నెలకి, అడ్వాన్స్ అయితే 10,000. అయినా కానీ షాప్ అంతా ఇవ్వాలి కదా, అడ్వాన్స్ 10,000 తీసుకున్నప్పుడు షాప్ అంతా ఇవ్వాలి కదండి. షాప్ ఇవ్వలేదు. ఇంటికాడి నుంచి చట్నీలు రుబ్బుకి వెళ్ళడం, పప్పులు ఇక్కడే కలుపుకుని వెళ్ళడం, అక్కడ సామాన్లు తోముకోవడానికి కూడా లేదు. మొత్తం అన్నీ ఆటోలో ఎక్కించుకోవాలి. మళ్ళీ అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత ఆటోలో ఎక్కించుకోవాలి. ఇంటికి వచ్చాక ఎండలో తోముకుని కడుక్కోవాలి. ఇవన్నీ ఈ వేసవకాలం ఎలా ఉన్నా కానీ నాకైతే మామూలుగా లేదు వేసవకాలం. అంతేగాని వీడియో పెట్టడం కూడా కుదరలేదండి. ఒక 15 రోజులు పెట్టామండి షాప్, అంతే. పెద్దగా లాగట్లేదు, పెట్టుబడి అయితే ఎక్కువైపోతుంది. ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి, ఇంకా మానేసారండి. ఇంకా సామానం అయితే అక్కడే ఉన్నాయి, కొన్ని తీసుకురాలేదు. ఏదో అంటారు కదా, దరిద్ర గుట్టుడికి ఏరేవికి వెళ్ళినా ముళ్ళ పరిగానని. ఏం చేసినా కలిసి రాదు కొంతమందికి. అనుకున్నది ఒకటి అయితే అయ్యేది ఒకటి అవుతుంది. ఇది అట్ల పేడ మీద నూనె రాసుకునేదండి బాటిల్. అలాగా అట్ల పేడ మీదకి నూనెలో ముంచి అలా రాసుకునేది అట్టు ఫ్రీగా రావడానికి. అందుకే కొంచెం వీడియో అనేది లేట్ అయింది. ఈసారి నుంచి వీడియోలు అయితే వస్తాయి. ఎందుకంటే వాటిలో ఎంతవరకు రన్నింగ్లో ఉంటుందని తెలియదు. నేనైతే వెళ్ళలేదులేండి వాటర్ కాడికి. ఆయనకి అన్నీ వేసిస్తే ఆయన అమ్ముకుని వచ్చేవారు. ఇక్కడైతే పోపు తాలింపు పెట్టుకుంటాం కదా, చట్నీ పోపులు అవి తాలింపు పెడతా ఉంటాయి. ఇంట్లో పప్పు వండుకున్న తాలింపు పెట్టుకుంటా ఉంటాయని ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదా. ఇది అసలు నాకు బాగా నచ్చింది. చాలా బరువుగా ఉందండి ఇది. అసలు ఇది ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నేను అసలు అనుకోలేదు. ఇదైతే నాకు పర్ఫెక్ట్గా నచ్చేసింది. ఇందులో పఫీ ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు, అలాగే పప్పు తాలింపు పెట్టుకోవచ్చు. చక్కగా మనం గిన్నెలోకి దమరించుకోకుండా పప్పు ఇందులోనే తాలింపు పెట్టేసి పప్పులో పోసేయచ్చు చక్కగా. చాలా బాగుంది. ఇది చాలామంది వాడుతున్నారు కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం వల్ల చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను దాన్ని చూసి. అలాగే ఇది కూరగాయలు కట్ చేసుకునేదండి. చెప్పాను కదా ఆయన టిఫిన్ సెంటర్ పెడతారని, ఆయన కోసం ఒక్కోటి కొనమన్నారని ఇంకా మీషోలోనే తీసుకున్నాను. తక్కువ కాస్ట్ వస్తాయి కదా అని. మా ఆయన అంటున్నారు, ఈ కత్తి చూసి ఏంటి బాబు ఈ కత్తులు మనిషిని చంపే కత్తుల్లో ఉన్నాయి తప్ప కూరగాయలు కోసిన కత్తుల్లో లేవు అంటున్నారు. ఎంత మాట అన్నావు గంగా అన్నాను నేను. ఏదో ఖర్చు ఎక్కువైంది, వాటిలో అమ్మింది ఏమీ లేదు. ఖర్చు మట్టుకి దగ్గర ఒక 20-30 వేలు అయినాయి, అడ్వాన్స్ ఇవన్నీ కలిపి. మాటలేంటండి, అడ్వాన్స్ 10,000, రూమ్ రెంట్ ఏమో 3,000 నెలకే. అందులో రూమ్ అంతా వాడుకుంటాకలేదు. ఏదో చెట్టు కింద అమ్ముకుని వచ్చేసినట్టు ఉంది కానీ మా పరిస్థితి. కనీసం రూమ్ అంతా ఇవ్వలేదు. రూమ్ అంతా ఇవ్వకుండా కొంచెం ఎదర అరుగు కింద ఉంది, అది ఇచ్చారు. దానికి 3,000. అక్కడ గిన్నె కడుక్కుంటాకలేదు, ప్లేట్ కడుక్కుంటాకలేదు. మళ్ళీ మనం ఏదైనా గ్లాస్ కడుక్కోవాలంటే ఇంటికాడి నుంచి టిన్ని నీళ్ళు ఎట్టుకెళ్ళాలి. ఇంకెందుకండి 10,000 అడ్వాన్స్, 3,000 వద్దు. ఎందుకు? ఆడ బాగుపడడానికి, మనకు కాదు. నేను ఆ సిరాకు వచ్చింది, ఆ సిరాకు వేసుకొచ్చి ఎందుకు అది ఆ షాప్ అంతా తీసుకోవడం, మన సందులో కొత్త ముక్క తీసుకున్నాం. మళ్ళీ అన్నీ ఆటోలో మూసి తెచ్చుకుని ఇంటికాడ తొంగుకోలేక చచ్చిపోతున్నాను నేను. ఫోన్లే మగోళ్ళు ఏదో చేస్తాను అంటున్నారు కదా, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం రూపాయి డబ్బులు వస్తాయి కదా, మన కోసమే కదని నేను కూడా సరే మీ ఇష్టం అన్నాను. మా ఆయన ఇప్పుడు ఏది అడిగినా నేను కాదన్నాండి. ఆయన ఇష్ట ప్రకారం సరే నీ ఇష్టం, నీకు ఏది మంచిది అనిపిస్తే చెయ్యి, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి, నీ ఇష్టం అంటానండి. అందుకే ఆయన నన్ను నీ ఇష్టం అంటాను కదా అని
ఆయన ఇష్టానికి వెళ్ళిపోయి ముంచి పడేస్తున్నాడు మమ్మల్ని అందరినీ. నీ ఇష్టం అంటే మనిషి ఏం చేసినా మంచిగా చేస్తాడని చెప్తే ఒక్కొక్కరు అది ఏంటంటే చేతగాని తనకని తీసుకుని నీ ఇష్టం అంది కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అంతే, ఆ మునిగిపోతున్నారా తేలుతుందా కుటుంబం ఏమైపోద్దని ఆలోచించరు. నీ ఇష్టం అంటే అందరూ చేసే విషయాల్లో నీ ఇష్టం అని అనకూడదని నాకు ఈ మధ్యలో తెలిసింది. ఇవేంటనుకుంటున్నారు? బట్టల క్లిప్లు అండి. ఇవి కూడా చూపించాలా అమ్మా అని మీరు అనొద్దు, చూపించాలి. ఎందుకంటే బట్టలు పెట్టుకునే క్లిప్లు ఎలాగ వీడియో చేస్తున్నాను కదా అని ఇవి కూడా పెట్టానండి. ఎవరు ఏమనుకోద్దు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. వేసవకాలం కదా, బట్టలు గాలికి డాబా మీద ఒక్క గుడ్డ ఉంట్లా అన్నీ కింద పడిపోతున్నాయి. ఏరుకోవాల్సి వస్తుందని చెప్పి క్లిప్లు ఉండి పోయినాయి. మళ్ళీ మీషో యాప్లో బుక్ చేశాను. ఇవి ఎంతవరకు కరెక్ట్గా ఉంటే తెలియదు కానీ ఇప్పుడే పెట్టాను. 2-3 ఊడి కింద పడిపోయినాయి, పగిలిపోతున్నాయి. ఇవి తీసుకున్నానండి బట్టలకి, కానీ టైట్గా, చాలా టైట్గా బాగానే పడుతున్నాయి. కానీ ఇవి తీసుకున్నాను బట్టలకైతే. వేసవకాలం కదా, బట్టలన్నీ కింద పడిపోతున్నాయి అని పెట్టాను. గాలికి ఎలా ఉందండి, ఎచ్చగా వేసేస్తుంటే డాబా మీదకి వెళ్ళి బట్టలు మళ్ళీ తిరిగేసి కింద పడి ఆరేసుకునేలానే ఉందా. ఆ పొద్దున్నది ఆడేసామనుకో, క్లిప్ పెట్టామనుకో, సాయంత్రం సలబడ్డకెళ్ళి తీసుకొచ్చాను. క్లిప్లు అయితే తీసుకున్నానండి. సరే, ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, మేము పెట్టిన ఈ వ్యాపారం అయితే 3 పువ్వులు 6 కాయల కింద ఉంటుంది అనుకున్నామండి. కాదండి బాబు, రూమ్ ఇచ్చిన వాళ్ళకి 3 పువ్వులు 6 కాయల కింద ఉంది. మాకేదీ లేదు. ఎందుకంటే పెట్టుబడి పోయే, రూమ్ రెంటో పోయే, రూమ్ అడ్వాన్సు పోయే అన్నట్టుంది మా పని. చెట్టు కింద పెట్టుకున్న వాళ్ళైనా అక్కడ డ్రమ్ముతో నీళ్ళెట్టి అక్కడే వాడుకుని సామాన్ అవి కడుక్కుని వస్తారు. ఏంటో రూమ్ అద్దెకి తీసుకుని, పెద్ద షాప్ అద్దెకి తీసుకుని ఇంటికి తెచ్చుకొని కడుక్కుంటాం, ఇంటికి తెచ్చుకొని రుబ్బుకుంటాం. బాగా అలసట అయితే వచ్చేసిందండి. నిజంగానే చాలా అలసట వచ్చేసి నీరసం వచ్చేసిందండి. ఇంకా సరేలే, మా ఆయన ఏదో చేస్తానంటున్నారు కదా అని, సరే అండి మీ ఇష్టం, మీ ఇష్టం. ప్రతిదీ మా ఆయన ఏం చెప్పినా మీ ఇష్టం అండి, మీ మనసుకి ఏదనిపిస్తే చేయండి అని ఎప్పుడు అదే మాట చెప్పాను నేను. అదే మాట చెప్పాను, అదే మాట ఆయన అడ్వాంటేజ్గా తీసుకుని ఆయనకి ఇష్టం వచ్చిన పనల్లా చేసి మమ్మల్ని ముంచేస్తున్నాడు. మామూలుగా ముంచట్లేదు. సరే, ఏం చేస్తాంలేండి, అన్ని రోజులు ఒకలా ఉండవు కాదు కదా. ఇవాళ బాధలు పడ్డట్టు బాధలు ఉండవు కదా. దేవుడు అనేవాడు ఉంటే ఏదో మార్గం అనేది చూపిస్తాడు. ఇవి ఐస్ క్రీమ్ తయారు చేసేవి కూడా తీసుకున్నాను. పిల్లలు ఎండలు కదా, బయట ఐస్ క్రీమ్ తింటాం ఎందుకులే, ఇంట్లో నేనే తయారు చేద్దామని తయారు చేసాను. కానీ చూపించలేకపోయాను, వీడియో కూడా పెట్టలేకపోయానండి. పాల ఐస్ క్రీము, సబ్జా ఐస్ క్రీము అవి తయారు చేశాను. కానీ సేమియా ఐస్ క్రీము ఇంకా నేను వీడియో పెట్టలేకపోయాను, చెప్పాను కదా. వీడియో పెట్టడానికి ఖాళీయే లేదు, పని ఖాళీ లేదు. హోటల్ పెట్టామని చెప్పాను కదా, ఖాళీ లేదు. అలాగే ఎండలకే విసుకొచ్చేసింది. అంటే టిఫిన్ సెంటర్ పెట్టామంటే మా ఊరికి 1 కిలోమీటర్ దూరాన్ని పెట్టామండి. అది కొంచెం సెంటర్గా ఉంటుంది, అక్కడ పెట్టాము. పెట్టడం అంటే పెట్టాం కానీ మనకేమీ అనుకూలంగా లేదు. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటానే ఉంటారండి. అలాగే మా ఆయన విషయంలో కూడా అలాగే జరిగింది. మా ఆయన్ని మోసం చేసినట్టే లెక్క. అడ్వాన్స్ తీసుకుని రూమ్ రెంట్ 3000 అని చిన్న ముక్క అరుగు కింద మనం ఇంటికాడ గుమ్మలో అరుగు ఎంత ఇస్తాం అంతకిచ్చారు. ఇచ్చి అందులోనే అన్నీ రుబ్బుకుంటాం లేదు, ఏమీ లేదు, అమ్ముకుని వచ్చేసేలాగా మళ్ళీ ఇంటికి. మోసం కాకపోతే ఏంటండి. ఈ గిఫ్ట్ ఏంటంటారా, మా ఆయన గారు మా పిల్లల ఫంక్షన్కి వెళ్ళారండి. మా రిలేటివ్సే, మా చుట్టాలే, మా ఆడబొడుసు కోళ్ళ తమ్ముడు కూతురుదనమాట. మా పెద్ద ఆడబొడుసు
పెద్ద కోడల తమ్ముడు కూతురిది మెచ్యూర్ ఫంక్షన్ అయింది మొన్న. చాలా గ్రాండ్గా చేశారంటండి, చాలా బాగా చేశారు. అందరినీ ఫ్యామిలీని అందరినీ రమ్మన్నారు. కానీ నాకు ఎండలకి అక్కడి నుంచి వచ్చి పని చేసుకుని మళ్ళీ వాటర్లో సామాన్ని తోముకుని కడుక్కుని ఇంటికాడ పని చేసుకుని బట్టలు ఉతుకుని ఎండలకి అండి నేను రాలేను. నేను ఇంటికాడికి పని అంతా చేసుకుంటాను. పిల్లలు మీరు వెళ్ళండి ఫంక్షన్కి, మందే కదా ఆటో అన్నాను. ఇంకా పిల్లలు ఈయన వెళ్ళారు ఆటో మీద. వెళ్ళి ఫోన్ చేసి వచ్చేసారు. వీళ్ళ ఎండలకు ఉండలేకపోయారండి, వాళ్ళు ఉండమన్నారంట, ఉండలేకపోయారు. ఇదిగోండి 2 టీ కప్పులను అలాగ కొంచెం రాయి ఆకు కింద వచ్చింది, మోడల్గా సింపుల్గా ఉందిగా. వాళ్ళైతే గిఫ్ట్ అయితే ఇచ్చారండి. మరీలోటి వేసి ఇచ్చిన మెచ్యూర్ ఫంక్షన్ గిఫ్ట్ అండి. ఇక్కడైతే మట్టి ఎదురుగుండగా గొయ్యి ఉందండి, బాత్రూమ్ నుయ్యి గొయ్యి, అది మంద కాదు ఎదుటోళ్ళది. ఈ మొక్క అయితే కనిపిస్తుంది కదా, ఈ మొక్క అయితే మనం తీసుకున్నాం. ఆ మొక్కలో ఇప్పుడు ఆ నుయ్యి తూయించి మట్టి తోలెత్తాలన్నమాట. మట్టి అయితే తోలేరు, అది మీకు చూపించలేకపోయాను. కుక్కలేనైతే వచ్చిందండి. గుమ్మం ఎదురుగుండగా అక్కడ ఇదివరకు ఒక ఇల్లు ఉండేదండి, వాళ్ళు బాత్రూమ్ కట్టుకున్నారు. వాళ్ళు నెయ్యి వదిలేశారు. అక్కడ తిట్టి కుక్కలేంతో ఆ నెయ్యితో పెడుతున్నాము. అలాగే ఇంట్లోకి ఎండలకి పాము అయితే వచ్చిందండి, పాము వచ్చింది, పెద్ద పాము బుసలు పెట్టేస్తుంది. మా కుక్క చూసి మొరుగుతుంటే మా ఆయన గారికి ఏం చేయాలో తెలియక మా అక్కగారు అబ్బాయికి ఫోన్ చేస్తే మా అక్కగారు అబ్బాయి వచ్చి కొట్టి చంపాడండి పాముని. చూసారు కదా పాము అయితే ఎలా బుసలు కొట్టేస్తుందో. ఇక్కడైతే మా ఆయన గారు ఉప్పు కారంతో మామిడికాయ ముక్కల కోసం అక్కడ పెట్టారు. తలక ముక్క తింటున్నాము. పాము అయితే ఎండలకి చాలా పెద్ద పాము వచ్చిందండి, ఇంట్లోకి తోసుకొని చూసారు కదా. ఈరోజు వీడియో అయితే ఇదండి.